హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపిక రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ బిందు, నువ్వు ఎవరికి ఫోన్ చేశావో నిజం చెప్పమ్మా, లేదంటే ఈ అపూర్వ నీపై నింద వేసేలా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నువ్వు ఏ తప్పు చేయలేదని మీ మామయ్య ముందు నిరూపించుకోమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా కూడా నేను ఎవరికి ఫోన్ చేశానా అని కాల్ లిస్ట్ చెక్ చేస్తారు. కాల్ లిస్ట్లో శివ పేరు తెలిస్తే నేను అబద్ధం చెప్పిన దాన్ని అవుతాను అని చెప్పి బిందు ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మ బిందు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను డాడీ, నేను ఎవరికి ఫోన్ చేశానో చెప్తాను అని చెప్పి బిందు అంటుంది. ఇక అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చెప్పు అని అపూర్వ అంటూ ఉంటే, నేను గగన్ అన్నయ్య ఇంట్లో ఉంటున్న శివకి ఫోన్ చేశాను అని చెప్పి బిందు అంటుంది. శివనా? ఆ భూమి తమ్ముడు కదా అని చెప్పి అపూర్వ అంటుంది. అవును, భూమి తమ్ముడే శివ అని చెప్పి బిందు అంటుంది. వాడి నెంబర్ నీ దగ్గర ఎక్కడిది? వాడికి నీకు మధ్య సంబంధం ఏంటి అని అపూర్వ అంటుంది. అపూర్వ గారు, కాస్త ఆపుతారా? ఒక అబ్బాయితో మాట్లాడినంత మాత్రాన సంబంధం ఉన్నట్టేనా? నా కూతురు ఆ అబ్బాయికి ఎందుకు ఫోన్ చేస్తుందో చెప్తుంది, వెయిట్ చేయండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. కూతురు పైన బాగానే నమ్మకం ఉంది కేపీ. సరే, ఏం చెప్తుందో వింటాను కదా. చెప్పు బిందు, వాడికి ఈ సమయంలో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమి తమ్ముడు శివని గగన్ అన్నయ్య ఇంట్లో పెట్టింది చెర్రీ అన్నయ్యే. చెర్రీ అన్నయ్య 2 రోజుల నుంచి కనిపించట్లేదు. చెర్రీ అన్నయ్య గురించి శివకి ఏమైనా తెలిసేమోనని అడగటానికి ఫోన్ చేశాను అని చెప్పి బిందు అంటుంది. ఇక దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, చెర్రీ గురించి తెలుసుకోవడానికి శివకి ఫోన్ చేశావా అని అపూర్వ అంటూ ఉంటే, ఏంటి చెర్రీ పేరెత్తేసరికి మీరు కంగారు పడుతున్నారు అపూర్వ గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను కంగారు పట్టడం ఏంటి, అబ్బే అలాంటిదేం లేదు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇప్పటికైనా నా కూతురు శివకి ఎందుకు ఫోన్ చేసిందో అర్థమైందా? అనవసరంగా నా కూతురు పైన నింద వేయాలని చూశారు, నా కూతుర్ని అనుమానించారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను శివకే ఫోన్ చేశాను, మీకు ఇంకా అనుమానం ఉంటే మమ్మీ ఫోన్ నుంచే కదా చేసింది, కాల్స్లో చెక్ చేసుకోండి, శివ నెంబరే ఉంటుంది అని చెప్పి బిందు అంటుంది. అమ్మ బిందు, ఇక చెక్ చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు చెప్పావు కదా, నిన్ను నేను నమ్ముతున్నానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అది సరే బిందు, చెర్రీ గురించి ఆ శివకి ఏమైనా తెలుసంట అని అపూర్వ అంటూ ఉంటే, శివకు కూడా చెర్రీ అన్నయ్య గురించి తెలియదంట అని చెప్పి బిందు అంటుంది. చెర్రీ గురించి ఈ ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, కానీ అక్కడున్న తనకి ఎలా తెలుస్తుంది అపూర్వ గారు? తెలిస్తే గెలిస్తే మీకు మీ కూతురికి గోరింటాక్ గారికి తెలియాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అబ్బాయి నాకేం తెలీదు, నన్ను మాత్రం మధ్యలో ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి గోరింటాక్ అంటుంది. ఏమైంది గోరింటాక్ గారు అలా అంటున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. చెర్రీ ఆచూకి నాకు తెలియదు అంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. పిన్ని, నువ్వు కాస్త నోరు మూస్తావా అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అమ్మాయి అని చెప్పి గోరింటాక్ అంటుంది. సరే బిందు అయితే శివకి ఫోన్ చేసిందని తెలిసింది కదా, పదండి వెళ్ళి పడుకుందాం అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ, తొందరపడి ఎప్పుడు కూడా ఆడపిల్లలపై నింద వేయాలని చూడకు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. క్షమించు బావా, తొందరపడ్డాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇంకా పదమ్మ బిందు, పోయి పడుకుందాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇంకా బిందు, నువ్వు శివకి చెర్రీ గురించే ఫోన్ చేసావా, ఇంకే కారణం చేత ఫోన్ చేసావో తెలుసుకుంటాను, నీకు శివకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద భోగి మంటలు రెడీ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ భూమిని తీసుకొని వస్తాడు. అమ్మ భూమి, రామ్మ భోగి మంటలు చూద్దు గాని అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి భోగి మంటలు చూస్తూ ఉంటే భోగి మంటల్లో శోభచంద్ర కాలిపోవటం భూమికి గుర్తుకు వస్తూ ఉంటుంది. అది చూసి భూమి బాధపడుతూ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. భూమి కంటతడి పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో శారద భూమిని చూసి, ఒరే గగన్, చూసావా, భూమికి తన కన్న తల్లి గుర్తుకు వచ్చినట్టుందిరా, పాపం బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ రోజు భూమి కన్న తల్లి ఇదే మంటల్లో కాలిపోయిందిరా అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మా భూమిని లోపలికి తీసుకొని రండి, నేను భూమికి ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు. సర్ప్రైజా, ఏంట్రా అది అని శారద అడుగుతూ ఉంటుంది. సర్ప్రైజ్ అని చెప్పాను కదమ్మా, వచ్చేటప్పుడు భూమి కళ్ళకు గంతలు కట్టుకో తీసుకొని రండి అని చెప్పి గగన్ అంటాడు. సరే నాన్న అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి ఏడుస్తూ ఉంటే, అమ్మ భూమి లేమ్మా పైకి అని చెప్పి అంటూ ఉంటుంది. కాసేపు నన్ను ఇలా కూర్చొని వండత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. గగన్ నీకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంటమ్మా అని శారద అంటుంది. సర్ప్రైజా అని భూమి అంటూ ఉంటే, అవునమ్మా, నీ కళ్ళకు గంతలు కట్టుకొని నిన్ను ఇంట్లోకి తీసుకురమ్మన్నాడు గగన్ అని చెప్పి శారద అంటుంది.
ఇప్పుడు నా మూడేం బాలేదత్తయ్య అని భూమి అంటూ ఉంటే, వాడు ఇప్పుడిప్పుడే నీకు దగ్గరవుతున్నాడు. కాదనకమ్మ భూమి అని చెప్పి శారద భూమి కళ్ళకు గంతలు కడుతుంది. పూర్ణి, శివ, శారద ముగ్గురు కలిసి భూమిని ఇంట్లోకి తీసుకెళ్తారు. ఒరే గగన్, భూమిని తీసుకొచ్చాంరా అని చెప్పి శారద అంటుంది. ఇక గగన్ భూమి దగ్గరకు వెళ్ళి భూమి షోల్డర్స్ మీద చెయ్యి వేసి, భూమి నీ కళ్ళకు గంతలు తీయగానే నీ కళ్ళెదురుగా ఒక మనిషి కనిపిస్తారు చూడు అని చెప్పి గగన్ భూమికి చెప్తూ ఉంటాడు. ఎవరా మనిషి అని భూమి ఆలోచిస్తూ ఉండగా గగన్ భూమి కళ్ళకు గంతలు తీస్తాడు. దాంతో ఎదురుగా శోభచంద్ర కనిపిస్తుంది. అమ్మా అని భూమి కంటతడి పెట్టుకోగానే, అమ్మ భూమి, ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఈరోజు మన తెలుగు వాళ్ళ పండగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ రోజే నువ్వు పుట్టావు. సంక్రాంతి పండుగ రోజును నీ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలి, కానీ ఈ అమ్మను గుర్తు చేసుకుని బాధపడితే ఎలా అమ్మా? నీకు నేను తోడుగా లేననే కదా నీ బాధ. బాధపడకు, నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా. కానీ నువ్వు ఏడుస్తుంటే ఈ అమ్మ గుండె తట్టుకోలేవదమ్మా. ఈ అమ్మ ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలమ్మా భూమి అని చెప్పి శోభచంద్ర చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. దాంతో భూమి గగన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, బావా థ్యాంక్ యూ సో మచ్ బావా, అమ్మ బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇట్స్ ఓకే భూమి, ఇట్స్ ఓకే. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని గగన్ అంటాడు. చాలా హ్యాపీగా ఉన్నాను బావా. అమ్మను చూశాను పండుగ రోజు, చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను బావా అని భూమి అంటూ ఉంటుంది. ఒరే గగన్, ఇది ఎలా సాధ్యమైందిరా అని శారద అంటూ ఉంటుంది. అమ్మ, ఇది ఒక చిన్న సాఫ్ట్వేర్ సహాయంతో తయారు చేశానమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇలా చనిపోయిన వాళ్ళను చూడొచ్చా గగన్ అని శారద అంటూ ఉంటే, చూడొచ్చమ్మా, కాకపోతే ఎక్కువ సమయం కాదు, ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అంతవరకే అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ బావా, మా అమ్మను నా కళ్ళకు చూపించావు అని చెప్పి భూమి అంటూ ఉంటే, నాకు థ్యాంక్స్ చెప్తావా భూమి అని చెప్పి గగన్ అంటాడు. అవునమ్మా, నువ్వు గగన్కి థ్యాంక్స్ చెప్పడం ఏంటి, వాడి బాధ్యత అది అని చెప్పి శారద అంటుంది. అత్తయ్య, నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య, పట్టరానంత సంతోషంగా ఉన్నాను అని భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి, వెళ్ళి ఇక స్నానం చేసేసి రండి, నేను ఈలోగా పరవన్నం చేస్తాను, దేవుడికి పూజ చేసి నైవేద్యం కూడా పెట్టేస్తాను, నువ్వు ముగ్గులు వేసేద్దు గాని అని చెప్పి శారద అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఇంట్లో కూడా భోగి మంటలు వేస్తూ ఉంటే చెర్రీ దెయ్యంలాగా నక్షత్రకు గోరింటకు కనిపిస్తూ ఉంటాడు. ఇక గోరింటకు నక్షత్ర భయపడుతూ అపూర్వ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి అటు చూడు, అక్కడ చెర్రీ ఆత్మ కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ అటు చూసి, ఆత్మ లేదు, మీ బొంద లేదు, మీ ఇద్దరి వల్ల నేను బావకి ఎక్కడ దొరికిపోతానోనని భయంగా ఉంది అని చెప్పి అపూర్వ గోరింటాకు నక్షత్రాలకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. గగన్ భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత గగన్ భూమి దగ్గరకు వచ్చి వెనుక నుంచి భూమిని గట్టిగా హగ్ చేసుకొని, భూమి, ఈ ముగ్గు ఎంత అందంగా ఉందో, నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు అని చెప్పి భూమి బుగ్గలకు రంగులు పోస్తూ ఉంటాడు. నిజమా బావా అని భూమి అంటూ ఉంటే, నిజం భూమి, నీకెందుకు అబద్ధం చెప్తాను అని చెప్పి గగన్ అంటాడు. బావా, 12 కాపురానికి 12 సూత్రాల్లో ఇది లేదు కదా అని భూమి అంటుంది. ఏంటి భూమి, నా మనసులో ఉన్న ప్రేమను, నా మనసులో ఉన్న భావాలను చెప్పినా కూడా 12 కాపురానికి 12 సూత్రాలు అంటావు అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు లెటర్ రాస్తూ శారదత్తయ్యకు అదే చెప్పావంట కదా బావా, అందుకే అలానే అంటున్నాను అని చెప్పి భూమి అంటుంది. అయ్యో భూమి, నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ అంటాడు. సరే కానీ ఈరోజు నీ బర్త్డే కదా, నీకు గిఫ్ట్గా ఏం కావాలో చెప్పు, నీ ఇష్టమైందే గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు. మా అమ్మను చూపించావు, నాకు అదే చాలు బావా అని చెప్పి భూమి అంటుంది. అది కాదు భూమి అని గగన్ అంటూ ఉంటే, చెప్పు భూమి, నీకేం కావాలో చెప్పు అని గగన్ అంటూ ఉంటే, సరే బావా, నీకు కోపం రాదంటే ఒక విషయం అడుగుతాను అని భూమి అంటుంది. చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటే, ఈరోజు నా పుట్టినరోజు, నా కన్న తల్లి ఎలాగూ ఈ భూమి మీద లేదు, ఆ అపూర్వ చేసిన కుట్ర వల్లే నా తల్లి చనిపోయింది. ఈ భూమి మీద ఉన్నదల్లా నాకు తండ్రి ఒక్కడే, నా తండ్రి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను బావా అని భూమి అంటుంది. ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. నీకు ఇష్టం లేదు కదా బావా అని భూమి అంటూ ఉంటే, నా భూమి పుట్టినరోజు నాడు కోరిన కోరికను నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తీరుస్తాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. నిజమా బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. సరే బావా, నేను ఇప్పుడే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తాను అని భూమి అంటూ ఉంటే, సరే భూమి, ఒక్క నిమిషం అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా, ఏదైనా కండిషన్ పెడతావా అని భూమి అడుగుతూ ఉంటే,
లేదు భూమి, మీ అమ్మ ఆ అపూర్వ కుట్ర వల్లే చనిపోయింది అంటున్నావు కదా! ఆ అపూర్వ మీ అమ్మను ఎలా చంపింది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మా అమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మా నాన్న ఊర్లో లేని సమయం చూసి మా నాన్నను సొంతం చేసుకోవాలని ఆ అపూర్వ మా అమ్మను కాల్ చేసింది బావా అని భూమి చెప్తూ ఉంటుంది. మరి మీ నాన్నకు ఆ విషయం తెలీదా భూమి అని చెప్పి గగన్ అంటాడు. తెలియటానికి ఎలాంటి ఆధారం లేదు బావా. ఆధారాలు ఉన్నా కూడా ఆ అపూర్వ మా నాన్న వరకు చేరకుండానే వాటన్నిటిని నాశనం చేసింది. ఇక ఆ అపూర్వ తప్పు చేసిందని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యం లేదు బావా అని చెప్పి భూమి అంటుంది. మీ అమ్మే డైరెక్ట్గా వచ్చి చెప్తే అని చెప్పి గగన్ అంటాడు. అమ్మ వచ్చి చెప్తే నాన్న నమ్ముతాడు, కానీ ఎలా బావా అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి, మీ అమ్మతోనే మీ నాన్నకు తనను చంపింది అపూర్వ అని చెప్పిస్తాను అని చెప్పి గగన్ అంటాడు. నిజమా బావా అని భూమి అంటుంది. నిజం. సరే నువ్వైతే వెళ్ళి మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి సంతోషంగా శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది. నానా నానా అని చెప్పి పిలుస్తూ ఉంటే శరత్చంద్ర కిందికి వచ్చి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈరోజు నా పుట్టినరోజు నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి భూమి అంటుంది. ఈరోజు నా దేవత చనిపోయి నేను బాధపడుతుంటే నీ పుట్టినరోజుని ఆశీర్వాదం కోసం వస్తావా అని చెప్పి శరత్చంద్ర భూమి చేతిలో ఉన్న అక్షంతల ప్లేట్ని విసిరి కొడతాడు. ఇక దాంతో ఆ అక్షంతలు వచ్చి భూమి తలపై పడుతూ ఉంటాయి. నానా, నాకు కూడా బాధ ఉంది నానా, కాదనట్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే బాధ ఉంటే బాధపడతావు కానీ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటావా భూమి? శోభాక్క చనిపోయిందని చెప్పి నేను బావా ఎంతగానో బాధపడుతున్నా అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ, నీ నాటకాలు ఆపుతావా అని చెప్పి భూమి అంటుంది. చూసావా బావా, భూమికి మంచి చెప్తే నాటకం అయిపోయింది నాది అంతా అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ, భూమిని మెడపట్టి బయటికి గెంటే, నాకు దాని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. తల్లి చనిపోయిందన్న బాధ కూడా లేకుండా పుట్టినరోజు చేసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు. బావా, భూమిని కూతురు బావా అని అపూర్వ అంటూ ఉంటే మర్యాదగా భూమిని మెడపట్టి బయటికి గెంటేస్తావా లేకపోతే నన్ను గెంటేయమంటావా అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. సరే బావా, నీకెందుకు పాపం, ఆ పాపం ఏదో నాకే తగులుతుందిలే అని చెప్పి అపూర్వ భూమి మెడపట్టి బయటికి గెంటేస్తుంది. భూమి బాధపడుతూ అపూర్వ, తప్పకుండా నీ బండారం బయటపడుతుంది. ఆ రోజు మా నాన్న ఈరోజు నువ్వు నన్నైతే ఎలాగ మెడపట్టి బయటికి గెంటావో నిన్ను కూడా అలాగే మెడపట్టి బయటికి గెంటేస్తాడు అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటే అంత సీన్ లేదులే భూమి అని చెప్పి అపూర్వ అంటుంది. నన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటే వల్లే లేరు అని చెప్పి అపూర్వ అంటుంది. త్వరలోనే జరుగుతుంది అపూర్వ, చూస్తూ ఉండు అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శరత్చంద్ర బాధతో శోభచంద్ర గదిలోకి వెళ్తాడు. శోభచంద్ర ఫోటో ముందు కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. శోభ, మన కూతురు భూమి నువ్వు చనిపోయావన్న బాధ కూడా లేకుండా పుట్టినరోజు జరుపుకుంటుంది శోభ, నేను తట్టుకోలేకపోయాను శోభ అని శరత్చంద్ర అంటూ ఉంటే చంద్ర అని శోభచంద్ర పిలుస్తూ ఉంటే శరత్చంద్ర సంతోషంతో శోభచంద్ర వైపు చూస్తూ ఉంటాడు. శోభ, నువ్వా అని శరత్చంద్ర అంటూ ఉంటే అవును చంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు చంద్ర, ఆ విషయం నీకు తెలియజేయడానికే వచ్చాను చంద్ర అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటుంది. నేను తప్పు చేస్తున్నానా, ఏం తప్పు చేశాను శోభ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మన కూతురు భూమిని అపూర్వ చేత మెడపట్టి బయటికి గెంటిచ్చావు కదా చంద్ర అని శోభచంద్ర అంటూ ఉంటే భూమి నాకు ఇష్టం లేని నా శత్రువుని పెళ్లి చేసుకుంది, అది చాలదన్నట్టు నువ్వు చనిపోయావని బాధ లేకుండా వచ్చి అక్షంతలు వేయమంటుంది, తట్టుకోలేకపోయాను శోభ, అందుకే అలా చేయించాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అసలు నేను చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా చంద్ర అని శోభచంద్ర అడుగుతూ ఉంటుంది. కారణం నాకెందుకు తెలియదు శోభ, ఆ రోజు మన కంపెనీలో మంటల్లో నువ్వు కాలిపోయావు అంతే కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఆ రోజు మంటల్లో నేను నిండు గర్భిణి అని కూడా చూడకుండా నన్ను చంపేసింది చంద్ర అని శోభచంద్ర చెప్తూ ఉంటుంది. శోభ, నువ్వు చెప్పేది నిజమా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే నా మాట నువ్వు నమ్మవా చంద్ర అని శోభచంద్ర అంటూ ఉంటుంది. నమ్ముతాను నమ్ముతాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అయితే నా కూతురు భూమిని ఎలా అయితే ఆ అపూర్వ మెడపట్టి బయటికి గెంటిందో నువ్వు కూడా ఆ అపూర్వను అలానే మెడపట్టి బయటికి గెంటేయి చంద్ర, నా కూతురికి న్యాయం చెయ్యి అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటే ఇప్పుడే ఆ అపూర్వ అంతు తెలుస్తాను అని చెప్పి శరత్చంద్ర తాగిన మైకంలో అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏమైంది బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వ మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు.
ఏమైంది బావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. నాకు నిజం తెలిసిపోయింది. నా శోభను మంటల్లో కాల్చేసింది నువ్వే కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.